నమస్కారం అండి. నమస్కారం. అంబటి రాంబాబు గారి మీద రీసెంట్గా ఒక కేసు అయింది. అయినా సరే ఆయన ఏమాత్రం తగ్గట్లేదు. కేసుల మీద కేసులు పడ్డా సరే నేను ఇంతే అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఏంటంటారు ఆయన మరి? ఇంతేంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారమ్మా, కళాకాండగా చెప్పేశాడు, అరే బాబు నీకు రేపు సీట్ లేదురా బాబు అని చెప్పేశాడు. ఇక ఆ మూమెంట్లో ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి గిచ్చుకుంటున్నాడమ్మా, అంత మించి ఏమి లేదు. ఫేమస్ అవుదామన్నా? ఫేమస్ మరి ఏదోటి అవ్వాలి కదా, ఫేమస్ ఏదోటి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీట్ లేదన్నాడు కదా, గుంటూరులో ఎవడు వాడికి ఓటు ఎవరు, ఇక ఏదోటి కులగజ్జలు లేపుదామని చెప్పేసి అది మన పవన్ కళ్యాణ్ గారినే కులం నుంచి దూరం చేసేంత దమ్ముంది వాడికి. ఆ మాటలు మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి. ఇంకేం మాట్లాడతాం వాడి గురించి మనం? పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా మాట్లాడడం కానీ, కించపరిచయాలు చేయడం కానీ, అంటే ఈరోజు అక్కడ కూటమి నిలబడింది అంటే ఆయన ఒక కారణం. ఆయన అంత తక్కువ మాట్లాడే పరిస్థితి ఏంది? మళ్ళీ కేసులు అయితే ఏం తెలిసి కూడా ఎందుకట్లా ప్రవర్తిస్తున్నాడు ఆయన? టీడీపీ దెబ్బ సరిపోలా, టీడీపీ కార్యకర్తల దెబ్బ సరిపోలా, కులగజ్జలు లేపుదామని చూశాడు. కాబట్టి జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళ దెబ్బ అనేది చూడాలని బాగా ఆశగా ఉంది. ఆ దెబ్బ చూస్తాడని మేము అనుకుంటున్నాం. అది ఇప్పుడు వాళ్ళ కూతురు కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఏమో మరి వాళ్ళ అల్లుడు మరి తెలియదు. మన ఇద్దరు అల్లుళ్ళు కమ్మారు అని చెప్పాడు. మరి అల్లుడు ఏమైనా ఊరుకుంటాడో లేదో తెలియదు. ఆ మాట్లాడు అన్నయ్య అంతే. మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు నానా అని రెండు పీక్ ఉండాల్సింది కదా, ఎందుకు పీకలేదో మాకు అర్థం కావట్లేదు. అది ఇప్పుడు మరి అంటే ఇప్పుడు ఆయనకే గతి లేదు, వాళ్ళ కూతురు చేంజ్ చేస్తుంది అనేది కూడా బయట నడుస్తుంది. నేను అంటుంది అదే కదమ్మా, అదే హైదరాబాద్ అనుకుంటున్నారు. గుంటూరు కృష్ణా జిల్లా అంటే ఆడికి ఇంకా పూర్తిగా మైండ్కి ఎక్కట్లేదు. అది పుట్టాడు కానీ పెరిగింది మొత్తం హైదరాబాద్ అంట. అందుకని గుంటూరు కారం, ఒడ్డు కారం ఉంటుంది చూసావా, ఆ రుచి అనేది చూడలేదు, చూస్తాడని మేము అనుకుంటున్నాం. అది అంటే గతి లేదు అని తెలిసిన తర్వాత కూటమి సైడ్ మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కదా, ఇంకా ఎందుకు సన్యాసం తీసుకుందామని అనుకుని ఉంటాడు. అందుకే తగ్గేదే లేదన్నాడు. తగ్గేదే లేదనగానే ఈ దెబ్బేంద్ర బాబు అంటే జారిపడ్డాను బాత్రూంలో జారిపడ్డాడంట. ఏదో జైల్లో జారిపడ్డాడన్నా బాగుండేది, బాత్రూంలో జారిపడ్డాడంట. ఏం మాట అప్పుడే అర్థమైపోయింది. ఇది మొత్తం దిగిందిరా నాయన అని అందరూ అనుకున్నారు. పాముకుండా ఏం చేయాలంటారు అలాంటి వ్యక్తుల్ని? గవర్నమెంట్నే నిందిస్తూ, గవర్నమెంట్నే తిడుతూ ముందుకెళ్తాం. అయిపోయిందమ్మా టీడీపీ మీద. ఓకేనా, కమ్మాల దెబ్బ అనేది చూసేసాడు. ఇప్పుడు ఏంటంటే యనమల నాయుడు ఒక 4-5 ఉన్నారు కదా, వాళ్ళని కూడా పోగొట్టుకోవడానికి ఆ కులం దెబ్బ కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బ కూడా రుచి చూడాలని ఆశగా ఉంది. ఆ దెబ్బ అనేది చూపిస్తారని మేము అనుకుంటాం.